హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్ 05. ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. మీరు చాలామంది వీడియోస్ చూసుంటారు. ఈ వీడియో ఏంటంటే కోరిక పెట్టి అవన్నీ బియ్యం పోసి ఉంటుంది కదా, ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా నమ్మకంతో చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక చిట్ పైన అయితే కోరిక రాసుకొని ఎవ్వరికీ చూపించకుండా ఆ బౌల్లో పెట్టాక దానిపైన అసలు అంటే ఆ కోరిక అంటే మీన్స్ చిట్ కనిపించకుండా బియ్యం పోసుకోండి. దాని తర్వాతకి ఒక 3 కాయిన్స్, మొత్తం మీరు 8 కాయిన్స్ తీసుకోవాలి. ఒక 3 కాయిన్స్ని తీసుకొని దానిపైన కూడా మళ్ళీ కనిపించకుండా బియ్యం పోసుకోండి. దాని తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో 3 కాయిన్స్ పెట్టి దానిపైన కూడా కనపడకుండా బియ్యం పోసుకోండి. నెక్స్ట్ మిగిలిన 2 కాయిన్స్ని కూడా పెట్టేసుకొని దానిపైన కూడా అవి కూడా కనపడకుండా అయితే నీట్గా అయితే వేసేసుకోండి బియ్యము. దాని తర్వాతకి దేవుడికి అంటే ఎందుకు ఒక చిన్న గణేశుడి బొమ్మ, ఎనీథింగ్ అంటే నాకు చిన్న బొమ్మ అయితే దొరికింది. సో ఆ బొమ్మను అయితే నేను తీసుకున్నాను అనమాట. సో మీరు స్టీల్ది తీసుకున్నా లేకపోతే ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. దానికి గంధం పెట్టి బొట్టు అయితే పెట్టండి. పెట్టేశాక నీట్గా మీకు అంటే మీరు మనస్ఫూర్తిగా చేస్తేనే చేయండి, అది నా రిక్వెస్ట్. ఎందుకు అంటే మనస్ఫూర్తిగా చేయండి అంటే మీరు జస్ట్ ట్రై చేద్దాంలే అన్నట్టు చేయకండి, మీరు మనస్ఫూర్తిగా చేయండి. సో చేసేసాక నీట్గా పెట్టేసేయండి. నెక్స్ట్ దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. దాని తర్వాతకి లవంగం ఉంటుంది కదా, ఒక 3 తీసుకోండి లవంగం. చుట్టూ గణేశుడు పెట్టాక చుట్టూ మనం దాల్చిన చెక్క పొడిని వేసేసుకోవాలి. మొత్తం నీట్గా చుట్టూ కవర్ అయిపోయేటట్టు, అంటే మొత్తం కవర్ అంటే మొత్తం బియ్యం కవర్ అయిపోయేటట్టు వేసుకోకండి, లైట్గా చల్లాలంతే. మొత్తం చుట్టూ సరిపోయేంత చల్లాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, జస్ట్ అట్లా మొత్తం ఎక్కువ చల్లద్దు. దాని తర్వాతకి లవంగం పెట్టండి. మనస్ఫూర్తిగా అయితేనే పెట్టండి గైస్, ఇది మళ్ళీ చెప్తున్నా. అండ్ కోరికను కూడా ఎవ్వరికి చెప్పకండి, మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఒక 2 అగరబత్తులు తీసుకొని అంటే దేవుడికి చూపించండి. మంచిగా చూపించి అంటే మీరు పీస్గా చేయండి, అసలు మొత్తం పీస్ఫుల్గా మనస్ఫూర్తిగా చేసేసాక చేసిన అగరబత్తులు మీ దేవుడి దగ్గర పెట్టుకోండి. అండ్ మీరు ఆ కోరిక ఏంటి అనేది మనసులో అనుకుంటూ మొక్కుకోండి. అండ్ దేవుడిని మొక్కుకున్నాక ఒక మీకు కనిపించేటట్టు ఎక్కడొకక్కడ, నేనైతే మా హాల్లో షోకేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ పక్కన వచ్చేసి మా తమ్ముడిది, ఇది వచ్చేసి నాదనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.